మనం జరుపుకునే ఉగాది వెనక ఉన్న ఆ మహారహస్యం మీకు తెలుసా? చాలా మందికి ఉగాది అంటే కేవలం పచ్చడి, పంచాంగం మాత్రమే తెలుసు. కోట్లాది ఏళ్ల క్రితం ఈ భూమి లేదు, ఆకాశం లేదు, అసలు సమయం అనేదే లేదు, అంతా శూన్యం. అప్పుడు బ్రహ్మదేవుడు మేలుకొన్నాడు. ఆయన సృష్టిని ప్రారంభించాలని సంకల్పించిన ఆ మొదటి క్షణమే ఈ యుగాది. చైత్రశుద్ధ పాడ్యమి రోజునే బ్రహ్మదేవుడు సూర్యచంద్రులను, గ్రహాలను, నక్షత్రాలను సృష్టించి కాలచక్రాన్ని తిప్పాడు. సృష్టి మొదలవ్వాల్సిన ఆ తరుణంలో ఒక ఘోరం జరిగింది. సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి వద్ద ఉన్న వేదాలను దొంగిలించి అగాధమైన సముద్ర గర్భంలో దాక్కున్నాడు. వేదాలు లేవు, సృష్టి ఆగిపోయి కాలం స్తంభించిపోయింది. అప్పుడు రంగంలోకి దిగాడు ఆ శ్రీ మహావిష్ణువు. తన మొదటి అవతారం మత్స్యావతారం ఎత్తి సముద్ర కెరటాలను చీల్చుకుంటూ వెళ్లి ఆ రాక్షసుడిని సంహరించి వేదాలను తిరిగి తెచ్చిన విజయ ముహూర్తమే ఈ ఉగాది. వేదాలు చేతికి రాగానే బ్రహ్మదేవుడు ఈ రోజే కాలగణనను సిద్ధం చేశాడు. మనిషి ఆయుష్ను, గ్రహగతులను నిర్ణయించాడు. అందుకే ఉగాది నాడు మనం పంచాంగం వింటాం. అది కేవలం జాతకం కాదు, రాబోయే ఏడాది ప్రకృతి మనపై చూపబోయే ప్రభావానికి ఒక ముందస్తు హెచ్చరిక, పాఠం. మరి ఈ రోజు చేదు, తీపి కలిపిన పచ్చడి ఎందుకు తింటాం? ఇది కేవలం రుచి కోసం కాదు. జీవితంలో కష్టం వచ్చినా, సుఖం వచ్చినా రెండింటినీ సమానంగా స్వీకరించాలని ప్రకృతి మనకిచ్చే గొప్ప సందేశం. ఆ పచ్చడిలోని 6 రుచులు మనిషి అనుభవించబోయే 6 భావోద్వేగాలకు సంకేతం. ఉగాది అంటే క్యాలెండర్ మారడం కాదు, మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవడం. మీకు, మీ కుటుంబ సభ్యులకు ముందుగా ఉగాది శుభాకాంక్షలు.